అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కుంచే మురళి తులసీధర్ దాదాపు 62 లక్షల రూపాయలు ఆసుపత్రికి సంబంధించి నిధులు తన ఖాతాకు మళ్లించుకున్నట్లయితే తెలుస్తుంది. 2021 నుంచి కూడా కుంచే మురళి ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని అవకతవకలు వచ్చాయంటూ కూడా సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో రవికుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అనంతరం విచారణ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టి చివరికి జిల్లా కలెక్టర్కి కూడా దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. కుంచే ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కుంచే మురళి 62 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు కూడా తెలుస్తుంది. 2021 నుంచి కూడా ఆసుపత్రిలో ఈయన పనిచేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్గా. అయితే ఆరోగ్యశ్రీతో పాటు హెల్త్ కేర్ సెంటర్ ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈయనే చూసుకుంటారు. పలు చెక్కులపై ఫోర్జరీ సంతకాలు కూడా చేసి 62 లక్షలతో పాటు గతంలోనే కొంత అమౌంట్ను కూడా తన అకౌంట్కి మళ్లించుకున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు గత ఆసుపత్రి సూపరింటెండెంట్ గతంలో పనిచేసిన ప్రభాకర్ రావు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. దాదాపు 62 లక్షలు, మొత్తానికి 62 లక్షల రూపాయల నిధులైతే ఆయన దారి మళ్లించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మురళి ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ చర్యలు కూడా ఆయనపై చేపట్టిన పరిస్థితి కూడా నెలకొంది. మొత్తానికైతే ప్రస్తుత సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో రవికుమార్ తన అనుమానం వచ్చి అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేయగా దాదాపు 62 లక్షలు కూడా జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మురళి చేశాడని విచారణలో తేలింది. కాబట్టి ప్రస్తుతం ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ చర్యలు కూడా ఆయనపై తీసుకున్నారు. వీడియో జనశేఖర్తో మనోజ్ ఆర్టీవీ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.